నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. నేను మీ కార్తీక్. సో యాక్చువల్లీ బండి సంజయ్ సభకు సంబంధించిన ఇష్యూ హైకోర్టులో హియరింగ్ అవుతుంది. సో ప్రస్తుతం మనకి హైకోర్టు లాయర్ రచనారెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి సో డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో హియరింగ్ ఎలా జరిగింది కేసుకు సంబంధించి? హియరింగ్ బాగా జరిగిందండి. ఎందుకంటే ఈ డ్రామా ఉన్నటి నుంచి స్టార్ట్ చేశారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న పాదయాత్ర సడన్గా హుటాహుటిగా ఆపేసి బండి సంజయ్ గారిని కరీంనగర్ తరలించారు. ఇల్లీగల్ అరెస్ట్ అండ్ హిటెన్షన్. దాని తర్వాత పాదయాత్ర ఆపేశారు. పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిన్న హైకోర్టు మాకు పర్మిషన్స్ ఇచ్చారు. దాని తర్వాత దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి సభను ఆపేయాలి అని చెప్పేసి రాత్రి ప్రిన్సిపల్, అంటే మాకు పర్మిషన్ ఇచ్చిన ఆర్ట్స్ కాలేజ్, ఆటోనమస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, అంటే గ్రౌండ్స్ యూసేజ్ కోసము ఇచ్చిన పర్మిషన్ని ఫోర్స్ఫుల్లీ క్యాన్సిల్ చేయించారు. మేము ఆ క్యాన్సిలేషన్ మీదనే కోర్టులు వేసాము. అయితే ఆ క్యాన్సిలేషన్ కాక మాకు పోలీస్ వాళ్ళ నుంచి మేము అప్లై చేసిన పర్మిషన్కి ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అండ్ దే రెస్పాండెడ్ టు అస్ ఫైనలీ ఇన్ కోర్ట్ బై రిజెక్టింగ్ ఇట్. సో ద జడ్జి గారు క్లియర్లీ లుక్డ్ ఇన్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ చేశారంటే, వరంగల్లో 26 to 31 ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇన్ ఫోర్స్ ఉన్నాయి, అందుకోసం మేము ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వము. ఒకవేళ పర్మిషన్స్ కావాలన్నా మేము స్పెసిఫిక్గా మా దగ్గరకు వచ్చి కాంటాక్ట్ చేసి తీసుకుంటేనే మేము ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో ప్రొహిబిటరీ ఆర్డర్స్ మీరు ఏ బేసిస్ మీద ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్లో ఏమైనా అనివార్య సంఘటనలు లేకపోతే ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ప్రెజెంట్లీ ఏమీ లేదు. సో ఆ ప్రొహిబిటరీ ఆర్డర్స్ కూడా స్పెసిఫికలీ ఈ సభను కావాలని పొలిటికలీ మోటివేటెడ్గా ఆపాలని చెప్పేసి ఇష్యూ చేసినట్టు ఉన్నది అని అందరికీ అర్థమైపోయింది, ఆనరబుల్ కోర్ట్కి కూడా అర్థమైపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఎగ్జామినేషన్స్ అని అన్నారు. సో the academic block is completely separated and different from the open grounds. So academic activity ఏమైనా సాటర్డే జరిగినా అది కంటిన్యూ కావచ్చు, ఇది కూడా కంటిన్యూ కావచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని ఆపడానికి వీల్లేదు అని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అడ్వకేట్ జనరల్నే పర్మిషన్ ఇస్తున్నట్టు కమ్యూనికేట్ చేయమని చెప్పింది టు ద పెటిషనర్ అండ్ ఆల్ ద కమిషనర్స్. ద వరంగల్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్న అందరు కమిషనర్స్ అక్కడ కోర్టులో హాజరు అయినారు కాబట్టి వాళ్ళకు కూడా నోటీస్ టు గివ్ ద రిక్విజిట్ సెక్యూరిటీ అండ్ పర్మిషన్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద పీస్ఫుల్ సభ. సో మొత్తం కండిషన్స్ ఎట్లా ఇచ్చిందండి కోర్టు ఈ సభకు సంబంధించి? సో సభ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? సభ ఖచ్చితంగా జరుగుతుంది, యాజ్ రిక్వైర్డ్, యాజ్ రెగ్యులేటెడ్ అండ్ యాజ్ ఈజ్ ఇన్ ద అండ్ యాజ్ ప్లాన్డ్. అండ్ కండిషన్స్ కూడా రెగ్యులర్ కండిషన్సే ఉన్నాయి, విచ్ వీ విల్ గివ్ యాజ్ అన్ అండర్టేకింగ్. అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్, అరేంజ్మెంట్స్, లాజిస్టిక్స్ ఎట్సెట్రా. యాక్చువల్లీ మీకు వ్యతిరేకంగా ఎటువంటి వాదనలు వినిపించారు వాళ్ళు? మాకు వ్యతిరేకంగా వాళ్ళు సభకు పర్మిషన్ మేము ఇవ్వము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్కి మాకు ఇవ్వడానికి ఎటువంటి రైట్స్ లేవు. ఎందుకంటే అటానమస్ ఇన్స్టిట్యూషన్ అయినా కానీ మా మానిటరింగ్లోనే ఉంటుంది కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రిన్సిపల్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి. సో ప్రిన్సిపల్నే మేము వద్దంటున్నాం కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ పర్మిషన్ అట్ ఆల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ద సభ బికాజ్ ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ విల్ బీ క్రియేటెడ్ అని చెప్పేసి. బట్ కోర్టు అన్ని ఆస్పెక్ట్స్ని తోసిపుచ్చి అటానమస్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ ఎగ్జామినేషన్, వాళ్ళ స్కెడ్యూల్, వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్నీ డిసైడ్ చేసుకునే హక్కులు ఉంటాయి. అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఏమి చేయగలుగుతుందో ఏం చేయలేదో అది డిసైడ్ చేయడానికి ఇప్పటి వరకు ఎటువంటి గైడ్ లైన్స్ అయినా, రూల్స్ అయినా, రెగ్యులేషన్స్ అయినా లేవు. అందుకోసం మీరు వేగ్గా మాట్లాడకండి. అండ్ సభ జరిగే ప్రాంగణం కంప్లీట్గా సెపరేట్గా డిఫరెంట్గా ఉన్నది కాబట్టి క్లియర్లీ ఇట్ కెన్ బి కండక్టెడ్ అని చెప్పేసి. సో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేసరికి చాలా వరకు పార్టీలు చాలా సభలు ఏర్పాటు చేస్తారు. సో మెయిన్ ఇక్కడ ఎందుకు లాండ్ ఆర్డర్ ప్రస్తావించాల్సి వచ్చిందండి? ఇట్స్ పొలిటికలీ మోటివేటెడ్ అంతే. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ఇది ఒక కట్టు కదా, ఈ సభ జరగకుండా ఆపడానికి క్రియేట్ చేసిన కట్టు కదా, అది కూడా బై ద రూలింగ్ పార్టీ. సో దేర్ ఈస్ నో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇస్ అ ఫిక్షన్ created by the government to stop the heating.
సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి యాజ్ ఎ లాయర్గా ఏం చెప్తారు గవర్నమెంట్? యాజ్ లాయర్గా ఐ వుడ్ సే మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయడము లేకపోతే ఇటువంటి కావాల్సుకొని అన్ని లీగల్గా ఉన్న ఆపకపోతే ప్రజలకు మీ మీద ఉన్న కొద్దో గొప్ప రెస్పెక్ట్ కూడా వెళ్ళిపోతుంది. అందుకోసము ఇటువంటి అంటే పోలీస్ యంత్రాంగంని కంప్లీట్గా మేనేజ్ చేసి వాడడం ఏదైతే ఉందో అది ఆపండి అండ్ ప్రజల గోస పట్టించుకోండి. సో ఫైనల్కి పనికొచ్చే కేసులు కాకుండా ఇలాంటి మెయిన్ లీడర్స్ పైన కానివ్వండి లేదా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం పక్కన పెట్టేసి ఈ కైండ్ ఆఫ్ కేసులు చుట్టూ గవర్నమెంట్ తిరుగుతూ వస్తుంది. సో మీరేమంటారు దానికి సంబంధించి? దానికి సంబంధించి దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్. ఎందుకంటే ఇటువంటి కేసెస్ ఫైల్ చేసే అవసరమే లేదు, కానీ కావాలని పొలిటికల్ ఆపోజిషన్ని కంప్లీట్గా కృంగదీయాలని చెప్పేసి డెమోక్రసీలో ఎటువంటి పొలిటికల్ ఆపోజిషన్ ఉండకుండా చేయాలని చెప్పేసి చేస్తున్న పనులు ఇవి. గవర్నమెంట్ అది ఎప్పటి వరకు ఆపాలని అనుకోదో అప్పటి వరకు ఆపదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.